Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అంటే యాదృచ్ఛికంగా ఆ పాట ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ పాటలో యాక్ట్ చేసిన వారు జయలలిత గారు, ఎంజీఆర్ గారు. ఇటీవలే వారు పరమపదించటం, వారితో ఉన్న అనుబంధం చాలా తక్కువ అండి. గొప్ప అనుబంధం ఏంటంటే ఆవిడ సినిమాలో 4 పాటలు పాడే సినిమాల్లో ఒక్క షోలో 3 డ్యూయెట్లు, ఆ 3 డ్యూయెట్లు నాతోనే పాడారు. అలాగా మొన్న దుబాయ్లో మేము ఆవిడ పరమపదించిన తర్వాత ప్రోగ్రాం చేస్తున్నప్పుడు వారి కోసం కాస్త ప్రార్థన చేసి మొట్టమొదటి పాట వారితో నేను కలిసి పాడిన పాటతోనే మొదలెట్టాం అనమాట. అలాగే ఆవిడకి ఒక ట్రిబ్యూట్ లాగా. సో అక్కడ ఆ రికార్డింగ్ థియేటర్ వరకు పరిచయం. ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్లేన్లో కనపడితే ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడగడం వరకే. ఆవిడ ఇచ్చినప్పుడు తమిళనాడు గవర్నమెంట్ అవార్డు తీసుకుంటున్నప్పుడు కులాసాగా ఉన్నారా అనేవారు, అంతే తప్ప. మాతృభాషగా ఉన్న వాళ్ళతో ఆవిడ తెలుగే మాట్లాడేవారట కదా. తెలుగు మాతృభాష అయి ఉండి మాట్లాడేవాళ్ళు తెలుగు కంటే చాలా బాగా మాట్లాడేవాళ్ళు. నెల్లూరులో ఒకసారి మన నంది అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. దాంట్లో నాకు అవార్డు వస్తే ఆవిడని ముఖ్య అతిథిగా, అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన జనార్దన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి, ఆవిడని ఆహ్వానిస్తే ఆవిడ అక్కడ మాట్లాడిన పద్ధతికి నేను సుందరామూర్తి నా పక్కన ఉన్నాడు. ఏమిటయ్యా ఇది ఆవిడది. మా ఉపాధ్యాయులందరూ నాకు తెలుగు నేర్పించిన పద్ధతి, నెల్లూరుతో నాకు నా జన్మతో ఉన్నటువంటి ఒక సంబంధం మూలకంగా ఇక్కడికి పిలిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి వచ్చానని చెప్పి. వారి తల్లిగారు కొన్నాళ్ళు రంగనాయకులపేటలో వాళ్ళ దాయాదులు ఉన్నారు. అక్కడంతా కూడా అయ్యంగార్ల అగ్రహారం అది. అక్కడ ఆవిడ ఉన్నారన్నమాట. అప్పుడు ఈవిడ చిన్నపిల్లగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అది ఆవిడ గుర్తు చేసుకొని ఆవిడ చెప్పిన తెలుగు పద్ధతి నాకు భలే అందంగా అనిపించింది అనమాట. అందుకని మొదటి నుంచి కూడా మీరు వారితో పాడిన 3 డ్యూయెట్లు తమిళ్ వాడిని తమిళే. ఇప్పుడు ఆవిడకి మాతృభాష ఏదని చెప్పాలి, తండ్రి తల్లి ఇద్దరు అయ్యంగార్లు కాబట్టి ఇంట్లో మాట్లాడుకునే భాష తమిళం. పుట్టి పెరిగిందంతా కర్ణాటకలో కాబట్టి బయట అడుగు పెట్టగానే మాట్లాడే భాష కన్నడం. తెలుగు సినిమాల్లో నటించారు కాబట్టి ఆవిడకి తల్లిగారి ద్వారా సంక్రమించిన తెలుగు భాషను ఆవిడ ఉపయోగించుకున్నారు. ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా అత్యద్భుతంగా మాట్లాడగలిగిన ఒక విదుషి ఆవిడ. సో కొన్నాళ్ళ తర్వాత మన మాతృభాష ఏమిటంటే కళాకారులకు మర్చిపోతాం మనం. మర్చిపోవడం ముఖ్యం. అందుకని నన్ను ఎవరు అడిగినా కూడా మాతృభాష ఏంటంటే సంగీతం అని చెప్తాను. అవును, ఈ మధ్య రష్యా ప్రోగ్రాంలో కూడా మీరు అదే చెప్పారు. సార్, నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. మీరు జాఫ్నాలో హెలికాప్టర్ ఆర్ చాపర్ దిగుతూ ఉంటే మీరు గంగా అమరన్ గారు ఒక జన ప్రవాహంలాగా వచ్చి మిమ్మల్ని స్వాగతించడం. బహుశా మీరు జాఫ్నా ఫస్ట్ టైం వెళ్ళారు, వెరీ ఫస్ట్ టైం అండి. శ్రీలంక వెళ్ళి ఉంటారు కానీ జాఫ్నా శ్రీలంకలో ఎక్కువసార్లు కొలంబో అలాంటి చోట్ల కార్యక్రమాలు జరిగాయి కానీ గత 30 ఏళ్ళుగా వెళుతూ రావడం జరుగుతుంది. ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ సివిల్ వార్ జరుగుతున్న సందర్భంలో వెళ్ళడం అనేటువంటి 15 ఏళ్ళుగా జరగలేదు. అది ఎలా అనిపించింది అంతా? అది ఇవన్నీ అండి జీవితంలో చాలా మనం ఎవరమని తెలియజేస్తాయి. మనం చేస్తున్న పనికి ఎంతమంది స్పందిస్తున్నారు, కారణం ఏమిటి అని ఆలోచించినప్పుడు జన్మ సార్థకమైంది అనిపిస్తుంది. వాళ్ళు చివికి చితికిపోయినటువంటి తమిళ కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ముఖ్యంగా యుద్ధం ఎక్కువగా జరిగింది అక్కడ. అక్కడి నుంచి రెక్కలు తగిన పక్షుల్లాగా ఒంటి రెక్కతో ఎగిరి ఎక్కడెక్కడో దేశాంతరాల్లో వెళ్ళిపోయి వాళ్ళ బతుకుతున్న వాళ్ళు, వాళ్ళ తాలూకు ఉండిపోయిన వాళ్ళు, మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటూ సాంస్కృతిక కార్యక్రమాలకు దూరం అయిపోయారు. ఒక రేడియో టెలివిజన్ తప్ప వాళ్ళకు వైయక్తికంగా ఆర్టిస్టులను చూసే అవకాశం రాలేదు. దానికి బోలెడు కారణాలు వచ్చాయి. ఒక్కోసారి ఎవరన్నా వెళ్దామన్నా కూడాను ఇంకా తమిళీయులకు అక్కడ రావాల్సినటువంటి గౌరవం రాలేదు కాబట్టి ఎవరు వెళ్ళకూడదని ఆంక్షలు విధించిన కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో వాళ్ళకి దొరకలేదు. ఈసారి కూడా నేను వెళ్తున్నప్పుడు కొంతమంది మీరు వెళ్ళొద్దండి, ఇది ప్రభుత్వం, వాళ్ళకి మేము చాలా మంచి చేస్తున్నామని అడ్వాంటేజ్గా మాట్లాడడానికి మీ కార్యక్రమం దోహదం అవుతుందంటే నేను ఒకటే చెప్పాను, నేను ఇవన్నీ ఆలోచించట్లేదు. ఇప్పటికీ 3 నెలల నుంచి పబ్లిసిటీ జరుగుతోంది. ఇట్స్ ఎ సోల్డ్ అవుట్ షో. ఆ టికెట్లు కొనుక్కున్న తమిళీయులు ఎవరైనా ఒక్కరైనా సరే నాకు ఒక ఉత్తరం రాసి మీరు రావద్దు సార్ అని అంటే నేను వెళ్ళను. లేకపోతే ఎంతమంది నన్ను నియంత్రించినా నేను వెళ్ళి తీరుతానన్నాను. నేను వెళ్ళిన దానికి కారణం కనిపించింది. ఎందుకంటే కొలంబో నుంచి దాదాపు 6 గంటల ప్రయాణం బై రోడ్డు వెళ్ళాలి.
టైం సేవ్ చేయడం కోసం నా కోసం హెలికాప్టర్లో తీసుకెళ్ళారు. అది కూడా ఒకసారి వెళ్ళడానికి మధ్యలో అనురాధపురంలో దిగి రీఫ్యూయల్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. జనం వాళ్ళు ఎక్కడో ఒక సెక్యూర్డ్ ఎయిర్పోర్ట్లో దించుతారు నన్ను అని అనుకున్నాను తప్ప, ఇప్పుడు ఒక పెద్ద స్కూల్ ఉంది అక్కడ, ఆ స్కూల్లో తప్ప హెలిప్యాడ్ ఉండడానికి అవకాశం లేదు. పైనుంచి చూస్తున్నప్పుడు ఇంత జనం ఉన్నారు కదా, పోలీసులు ఉన్నారు కనపడుతున్నారు, కాకి యూనిఫామ్ నియంత్రిస్తారనుకున్నా. దిగి వెళ్ళే వరకు ఆగారు, ఎందుకంటే చాపర్ కాబట్టి వాళ్ళకు భయం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏ పోలీసులు నియంత్రించలేకపోయారు, కట్టుదిట్టం చేయలేకపోయారు. పట్టున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు, తాకుతున్నారు, ఏడుస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను ఇలా వెళ్ళిపోయాను. మిగతా వాళ్ళు ఏదో కర్రలు తీసుకొచ్చి అది ఇదే వదలండి అది ఇది అంటున్నారు. నేను ఏం పర్వాలేదు వదిలేండి సార్, ఎవరు మీద పడి తొక్కారు నన్ను అని అలా వెళ్ళి కారు ఎక్కబోతూ కారు మీదకి ఎక్కి అందరికి నమస్కారం పెట్టి వెళ్ళాను. వాళ్ళు ప్రొఫ్యూజ్లీ దే అపాలజైజ్ టు మీ, ది సెక్యూరిటీ కానీ మిగతా వాళ్ళందరూ కానీ, మేమేం చేయలేకపోయాం సార్, సారీ మీకేమన్నా ఇబ్బంది కదని చాలా ఎంజాయ్ చేశాను అయ్యా. నేనేమిటో నాకు చెప్పారు వాళ్ళు. నేను ఇవాళ రావడానికి కారణం ఏంటో నాకు బాగా తెలిసింది. నేను రావడం వల్ల వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో తెలిసింది. ఇంతకంటే కావాల్సిన అవసరం లేదని. సముద్రం బ్యాక్డ్రాప్గా ఉంటుంది స్టేజీ, ముందర సముద్రం, అంత జనం ఉన్నారు, అంత బాగా ఎంజాయ్ చేశారు. ఎంత ఆనందం వస్తుందండి ఇది కదా ముఖ్యంగా. ఇప్పుడు కుర్రతనం పొగరలో ఉన్నప్పుడు ప్రోగ్రాం చేసినప్పుడు జనం రావడం, మన రాత్రి ఇంకో ఊరు వెళ్ళడం, ప్రయాణాలు చేయడం. ఇప్పుడు ఇంకా వాళ్ళ కోసం పాడగలగడం, వాళ్ళు రావడం, ఆనందించడం, మన ప్రొఫెషన్కి మన వృత్తికి ఒక పరమార్థం దొరికింది అనిపిస్తుంది. ఎక్కడున్నా వాళ్ళు మనవాళ్ళే కదా సార్. అయ్యా భారతీయులు అందరం. అవును, సుష్మా స్వరాజ్ ఒకసారి పార్లమెంట్లో అంటున్నారు, సిర్ఫ్ సీమా పార్ హై వే లోగ్ ఇసీలియే హమ్ ఉన్కో ఛోడే కదా. మరి ఇప్పుడు మొన్న వరకు కలిసే ఉంది, గొయ్యి తీసి ఇలా లాగి అవతల పెట్టేయలేదు కదండి పాకిస్తాన్ కానీ, శ్రీలంకను కాలుతో తన్ని నీళ్ళలో దూరంగా నెట్టేయలేదు కదా. నేను చిన్నప్పుడు రాస్తున్నప్పుడు భారతదేశపు నైసర్గిక స్వరూపము ఎల్లలు అంటే ఉత్తరమున హిమాలయము, దక్షిణమున శ్రీలంక, పడమట అరేబియా సముద్రము, ఉత్తరమున బంగాళాఖాతము అని చెప్పుకున్నాను తప్పించి ఇప్పుడు పాకిస్తాన్ లేని చోటుని ఎక్కడా చెప్పలేదు. అదే గుండె బరువు ఎక్కుతుందన్నమాట. ఇప్పుడు ఆ నైసర్గిక రూపాన్ని చూస్తుంటే వాళ్ళు విడిగా ఉండొచ్చు, ఇది రాజకీయపరమైన తేడా తప్ప జనాల్లో కూడా అది లేదండి. మనం ఏదో క్రికెట్ వచ్చినప్పుడు రాజకీయం గురించి మాట్లాడతాం కానీ వాళ్ళు రావడాలు, ఆనందపడ్డాలు, సంగీతం వినడాలు, సినిమాలు చూడాలు అన్నీ జరుగుతాయి. ఇది కేవలం ఒక రాజకీయానికి సంబంధించిన వివక్ష అంతే. పాకిస్తాన్లో మీకు ఎంతమంది అభిమానులు ఉన్నారు? అదే మీరే చెప్పారు. నూర్జహాన్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మీ గురించి ఆ దేశపు మల్కియా తరన్నం అని బిరుదు ఆవిడకి, అంటే సంగీత సామ్రాజ్ఞి అని. ఆవిడ లతా మంగేష్కర్నే అన్నారు అలాగా. ఆవిడ ఏ లడక అచ్చాగారా ఆయన ఒక్కటి చాలదు, అంతకంటే ఏం కావాలి. ఒకసారి నేను హ్యాంబర్గ్లోనే ఎక్కడో రోడ్డు మీద వెళ్తుంటే ఒక అతను నన్ను దాటి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఆపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అయినా అన్నాడు. నేను ఎక్కడో బాంబే నుంచో గుజరాత్ నుంచో ఉన్నాడని, ఇండి భారతీయుడని అవును అన్నాను నేను. సరే ఏదో కాదర్ ఖాన్ అని ఏదో చెప్పాడు. నేను ఐఎమ్ ఫ్రమ్ పెషావర్, ఐఎమ్ సో మీ అంటే చాలా ఇష్టం, మీ పాటలు చాలా ఇష్టం అన్నాడు. గుండె ఉప్పం కదండి, ఎందుకు కాదు. సంగీతానికి వెళ్ళలు లేవు, రాజకీయానికి వెళ్ళలు ఉన్నాయంటే. ఖచ్చితంగా. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా మిమ్మల్ని అభిమానిస్తారు ఒక కళాకారుడిగా. ప్రధానంగా నేను ప్రస్తావించదలుచుకుంది ఏంటంటే మోడీ గారికి మీ పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది. మరి బహుశా మీరు ఆ విశేషాలు పంచుకుంటారో లేదో నాకు తెలియదు కానీ స్వచ్ఛ భారత్కి ఆయన ఏరి కోరి మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు సౌత్ నుంచి. ప్లస్ నేను విన్నది ఏంటంటే ఆయన మీ కళ పట్ల కూడా చాలా అనురక్తి ప్రదర్శిస్తారు, మీ పట్ల చాలా ప్రత్యేకమైన అభిమానం అని విన్నాము. ఇది కొంచెం ఈ నిజానికి కాస్త దూరం అయిన అతిశయోక్తి ఇది. అలాగే ఆయన నా పట్ల మాట్లాడిన 2 ముక్కల వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన నాకు గౌరవం చూపిస్తున్నాను. గౌరవం ఉంది తప్ప అంత ఇంటిమసీ లేదు మా ఇద్దరి మధ్య. ఇప్పుడు ఇక్కడ చాలామంది బ్రాండ్ అంబాసిడర్లు నేను ఒకడిని. దానికి కారణం ఆయన మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఎవరైతే దానికి మర్యాద ఉంటుందో అడగడం, వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు సంప్రదించినప్పుడు ఫలానా వాళ్ళని చెప్పడం నాకు వచ్చింది. కానీ ఆయన ఏరుకోరి నన్ను పెట్టలేదు దానికి. ఆయన నా పట్ల చూపించిన గౌరవానికి ఒకే ఒకసారి సందర్భంలో ఆయన కలుసుకున్నాను, నిదర్శనం అదే. పోయిన సంక్రాంతి సందర్భంలో మన నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ప్రతి సంవత్సరం అక్కడ ఒక సంరంభం జరుపుతారు. దానికి అందరు రాజకీయ నాయకులు వస్తారు, పార్టీకి అతీతంగా అందరూ వస్తారు. అక్కడ ఉన్నటువంటి తెలుగు, తమిళ, కేరళ, కన్నడ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఓ నృత్యం, ఓ పాట పాడడం జరుగుతుంది.
ఆ సందర్భంలో తెలుగులో నేను చేసినటువంటి ఈ స్వచ్ఛ భారత్ గీతాన్ని విడుదల చేయడానికి మామూలుగా ముఖ్యమంత్రి గారు రారు, ఆయన ఎన్నో పనులు ఉంటారు. దీనికనే ఆయన రిక్వెస్ట్ చేస్తే వచ్చారు. ఆయన వచ్చి వేదిక మీద ఒకటే కుర్చీ, ఆయన ఎవరూ కూర్చోలేరు, వేదిక మీద కళాకారులు పర్ఫామ్ చేసి వెళ్ళిపోయేవారు. నాయుడు గారు మైక్ పట్టుకుని నుంచుకుని వాళ్ళకు ధన్యవాదాలు చెప్పడం జరుగుతోంది, వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించడం జరుగుతోంది. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు, ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. వేదిక మీద ఆయనకు ఒక ఆసనం ఉంది, కూర్చున్నారు. కూర్చుని ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన చాలా ముక్తసరిగా మాట్లాడిన తర్వాత, అందరికీ శుభాకాంక్షలు తెలిపిన తర్వాత ఇది ఆయన చేత విడుదల చేయించి అది ప్లే చేశారు. ఆయన నుంచుని ఉన్నారు, నేను నుంచుని ఉన్నాను. నేను ఆయన్ని అయిన తర్వాత ఉపస్థిత్ కీజియే అన్నాను నేను. ఆప్ బైఠి అన్నారు ఆయన. అక్కడ ఒకటే కుర్చీ ఉంది. ఈ లోపల గబగబా వెంకయ్యనాయుడు పురమాయంతో ఇంకో కుర్చీ తెచ్చివేశారు. అయినా కూడా మీరు కూర్చోండి అన్నాను ఆయన్ని. పెహలే ఆప్ బైఠి అన్నారు. ఇంకొకసారి అన్నాను, మీరు పెద్దలు కూర్చోండి అని, దయచేసి కూర్చోండి అన్నారు. ఇంకా అంత చేయకుండా నేను కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడి కూర్చున్నారు. పాట విన్నాం, ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు. ఆయన 50 ఏళ్ళుగా పాడుతున్నారని చెప్పారు నాయుడు గారు. ఒక వ్యక్తి ఒక పరిపూర్ణమైన 50 సంవత్సరాలు, ఆయన పరిపూర్ణమైన 50 సంవత్సరాలు వృత్తి జీవితం గడిపాడు అంటే దాని వెనక ఎంత త్యాగం ఉంటుంది, ఎంత కృషి ఉంటుందని నేను గమనించగలను. ఒక కళాకారుడిగా ఆయన ముందు కూర్చోమనడమే న్యాయం. వయసులో కూడా నాకంటే పెద్దవారు వారు, తప్పే ఉంది, అందుకని వారిని కూర్చోమన్నాను నేను. సో దీన్ని బట్టి ఆయన సంస్కారం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇది తప్ప ఇంకా ఆయనతో నాకు ఏ విధమైనటువంటి అనుబంధం లేదు, నేను ఎప్పుడూ ఆయనతో వేరే విధంగా మాట్లాడింది లేదు. ఇదే జరిగింది అంతే. ఆ గౌరవం ఆయన ఇచ్చారు కాబట్టి గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఒక సందర్భంలో జావేద్ అఖ్తర్ లతా మంగేష్కర్ గారి గురించి ఒక మాట అన్నారు. షీ హ్యాస్ ఇన్వెస్టెడ్ హర్ లైఫ్ టు మ్యూజిక్. ఎస్, ఆవిడ తన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి, అత్యద్భుతమైనటువంటి ఒక నిర్వచనం లతా మంగేష్కర్కి. డబ్బు పెట్టుబడిగా పెట్టచ్చు, సమయం జీవితాన్ని పెట్టుబడిగా కదా. 13 సంవత్సరాలప్పుడు తండ్రి చనిపోగానే ఉన్న కుటుంబాన్ని బాధ్యత అంతా నెత్తిన వేసుకొని ఆవిడ యాక్ట్ చేయడానికి కూడా వెనుకాడకుండా చిన్న చిన్న పాత్రలు ధరిస్తూ కోరస్లు పాడుతూ చివరి వరకు జీవితాన్ని త్యాగం చేసింది. ఆవిడ ఇల్లాలు కాలేదు, అందరినీ నిలబెట్టి కుటుంబంలో ఉన్న ఒక్క తమ్ముడిని మిగతా చెల్లెళ్ళందరినీ కూడా వాళ్ళని సుస్థిరంగా నిలబెట్టి అలా హాయిగా భీష్మాచార్యుల్లాగా 50 ఏళ్ల పరిపూర్ణ వృత్తి జీవితం అన్నారే. అవునండి, దీన్ని నేను అలాగే చూస్తున్నాను సార్. మీరు కూడా మీ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టారు. కానీ సార్, ఇది నేను చేయవలసిన అగత్యం నాకున్న కారణం వేరే. మొట్టమొదటి నేను చెప్పాను అది 10 పాటలు పాడితే కానీ నేను 10 పాటల పైన పాడలేను అని. నా మీద వాళ్ళు చూపిస్తున్న దీన్ని నేను కొంచెం దీన్ని సీరియస్గా తీసుకొని దీంట్లో మనకి ఈ వృత్తిలో ఇంకా చదువులోకి వెళ్ళలేమని తెలిసిపోయింది కాబట్టి దీంట్లో నేను ఎంత దూరం వెళ్ళగలనో, ఎంత బాగా చేయగలనో చేయాలని కృషితో చేశాను. దానికి కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. సంసార జీవితానికి దూరంగా ఉంటాం, పిల్లల్ని ఎదుగుదలను చూడలేము, ఇవన్నీ ప్రతి వాళ్లకు జరిగేదే. బట్ ఆవిడతో పోల్చడానికి మనకు అధికారం లేదు. ఆవిడ వృత్తిని స్వీకరించడానికి ముందరే బాధ్యత స్వీకరించాల్సి వచ్చింది. నాకు ఎవరైనా అవకాశం ఇవ్వండి, నేను వేషాలు కూడా వేస్తానంటే రోజుకు 2 రూపాయలు వచ్చినా కూడా కుటుంబం కోసం ఖర్చు పెట్టడానికి మొదలెట్టి ఆవిడ సంగీతం నేర్చుకుని ఇంకా ఎవరూ అలాంటి గాయనిమని లేరు అన్నట్టుగా ఆవిడ తయారైంది. నేను వృత్తిలోకి వచ్చిన తర్వాత నేను పరిణతి సాధించాలి కాబట్టి నేను చిన్న చిన్న త్యాగాలు చేయడం అనేటటువంటిది ఎవరైనా చేసేది. ఆవిడ అలా కాదు. 13 ఏళ్ళు ఏం జీవితం చూసి ఉంటుంది ఆవిడ. తర్వాత ఆవిడ పెద్ద లగ్జరీ కార్లో ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఆవిడ ఉండే చూస్తే 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్, చాలా సాదా సీదాగా ఉంటుంది. ఎక్కడ పెద్ద విల్లాలు బంగ్లాలు కొనుక్కొని ఉండలేదు ఆవిడ. అవునట. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.